మనందరం స్కిన్ గ్లో అవ్వాలి, తెల్లగా కనిపించాలి, అందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదండి. అయితే దీనికోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. బ్యూటీ పార్లర్‌కి వెళ్తాము, రకరకాల క్రీమ్స్ రాస్తూ ఉంటాము, ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాము. ఈ ఫేషియల్ స్కిన్ బాగా కనిపించడానికి చాలా టైం దాని మీద పెడుతూ ఉంటాం. అయితే ఏంటి సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది? సెలబ్రిటీలు కూడా ఫాలో అయ్యేది ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ఒకవేళ నేను చెప్పిన ఈ విషయాన్ని మీరు కంటిన్యూస్‌గా చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా స్కిన్ గ్లో అవుతుందండి. అసలు స్కిన్ ఎందుకు నల్లగా అవుతుంది? స్కిన్ నల్లబడ్డానికి కారణాన్ని కనుక్కొని దాన్ని మనం ట్రీట్ చేసినట్లయితే ఈ ఇష్యూ చాలా వరకు మనం సాల్వ్ చేయొచ్చు. అయితే స్కిన్ నల్లబడ్డానికి కారణాలేవి? కొంతమంది ఎక్కువ ఎండలో పని చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్ వర్క్స్ అవి ఉంటాయి. అలాగే పొల్యూషన్ వల్ల కూడా, సన్ వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కొంతమందికి హార్మోనల్ సమస్యలుంటాయి. అంటే థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఓవేరియన్ సిస్ట్ కావచ్చు. ఇలా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉండే వాళ్ళల్లో కూడా స్కిన్ అనేది నల్లగా అయిపోయి జీవం లేనట్టు, గ్లో లేకుండా ఉంటుంది. అందుకని అసలు మూల కారణం ఏంటి అని తెలుసుకొని మనం దాన్ని ట్రీట్ చేసినట్లయితే స్కిన్ ఆటోమేటిక్‌గా గ్లో అవుతుందండి. అలాగే ఈ మధ్య మనకి బాగా ట్రెండ్ అవుతుంది కదా! గ్లాసీ స్కిన్, కొరియన్ గ్లాసీ స్కిన్ అని చెప్పి. అసలు నిజంగా అది మనకు సాధ్యమేనంటారా? అసలు కొరియన్ జీన్స్ వేరు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. ఇలాంటి కొరియన్ స్కిన్ లాంటివి అసలు మన ఇండియన్స్‌లో ఉండగలవంటారా? అసలు ఇండియన్ జీన్స్ వేరు. మనం బయటికి వెళ్తే ఆ సన్‌కి స్కిన్ నల్లగా అవుతుంది అనే రకంగా, అంటే ట్యాన్ అవుతుంది అనే రకంగా మన జీన్స్ ఉంటాయి. మనకి ఈ కొరియన్ స్కిన్ లాంటివి ఎప్పటికీ సాధ్యం కాదండి. అసలు ఏం చేయాలి? సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది ఏంటి? సెలబ్రిటీలు కూడా ఫాలో అయ్యేది ఏంటి? ఏం చేస్తే మనం గ్లోయింగ్‌గా ఉంటాం అనే విషయాన్ని ఈరోజు చూద్దామండి. ఈ 3 విషయాలు రెగ్యులర్‌గా ఫాలో అయితే మన స్కిన్ ఆటోమేటిక్‌గా గ్లో అవుతుంది. ఫస్ట్ వాటర్ ఇంటేక్. ఎంత వాటర్ తీసుకోవాలి? వాటరు బాడీకి పుష్కలంగా ఉండి, మన యూరిన్ ఎప్పుడు లైట్ కలర్‌లోనే ఉంటే గనక ఖచ్చితంగా స్కిన్ అనేది దానికి అదే గ్లో అవుతుంది. మనకి 25 కేజీల బాడీ వెయిట్‌కి 1 లీటర్ వాటర్ తీసుకోండి రోజుకి అని చెప్తాం. ఆ రకంగా బాడీ వెయిట్‌ని బట్టి వాటర్ శాతం అనేది చెప్తూ ఉంటాం. అయితే ఆన్ యావరేజ్ 3 లీటర్ల వాటర్ రోజుకి ప్రతి వ్యక్తి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే యూరిన్ కలర్ లైట్‌గా ఉంటుంది. మన స్కిన్ ఆటోమేటిక్‌గా లోపల నుంచి బయటకి గ్లో అవుతుంది. ఇది మీరే ప్రయత్నించి చూడండి. ఒక 10 రోజులు ఈ వాటర్ మాత్రం ప్రయత్నిస్తే చాలండి, స్కిన్ ఆటోమేటిక్‌గా గ్లో అవుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారము బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందా లేదా? మన స్కిన్‌కి కావాల్సిన విటమిన్స్ ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవన్నీ కూడా ఈ లిస్ట్ అంతా కూడా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదా! దీనికన్నా సింపుల్ విషయం ఏంటంటే మనం రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు డైలీ తీసుకుంటే సరిపోతుందండి. ఈ తీసుకునేవి కూడా రకరకాలుగా ఉండాలి. రంగురంగులుగా ఉండాలి. అంటే కొన్ని గ్రీన్‌వి, యెల్లోవి, రెడ్‌వి అలా మీరు ప్లాన్ చేసుకొని రోజు ఇవి డైట్‌లో ఉండేలా చూసుకుంటే ఆటోమేటిక్‌గా స్కిన్ అనేది గ్లో అవుతుందండి. మన సెలబ్రిటీస్ కూడా చేసేది ఇదే. రోజుకి కనీసం 2-3 కప్పుల ఫ్రూట్స్, అందులో కూడా రకరకాల ఫ్రూట్స్ అనేవి వాళ్ళు తీసుకుంటారు. దానివల్ల ఈ విటమిన్స్ అన్నీ నేను చెప్పిన విటమిన్ ఏ, సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాళ్ళకంది వాళ్ళు స్కిన్ అనేది గ్లోయింగ్‌గా ఉంటుంది. ఇన్‌సైడ్ నుంచి గ్లోయింగ్‌గా ఉంటుంది. అలాగే మూడో విషయం ఏంటంటే నట్స్ అండ్ సీడ్స్. అంటే మన సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు ఏవైనా సరే, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి రోజుకో గుప్పెడు మన ఆహారంలో ఉండేలా తీసుకోవాలి. దీనివల్ల మనకి స్కిన్‌కి కావాల్సిన పోషకాలు శరీరానికి అంది మన స్కిన్ ఆటోమేటిక్‌గా లోపల నుంచి గ్లో అవుతుందండి. ఒకవేళ అలవాట్లు ఏమైనా ఉంటే, అంటే స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కనుక వాటిని మానేయాలండి. అలాగే నిద్ర వేళలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. ఒక్కొక్కరికి 5 గంటలు సరిపోతాయి. ఒక్కొక్కరికి 7 గంటలకు అవసరం అవుతూ ఉంటుంది నిద్ర. ఆ విధంగా నిద్ర ఎంత సరిపోతుంది? ఆన్ యావరేజ్ 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్రలోనే మన స్కిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే అవి రిపేర్ అయ్యి స్కిన్ గ్లోయింగ్‌గా అవుతుంది. కాబట్టి నిద్ర కంపల్సరీగా మనం దాంట్లో జాగ్రత్త పడాలి. అలాగే స్ట్రెస్ లెవెల్స్. ప్రతి ఒక్కరికి డైలీ లైఫ్‌లో గానీ, జాబ్ లైఫ్‌లో గానీ ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుందండి. ఈ స్ట్రెస్‌ని మేనేజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? అంటే యోగా గానీ, మెడిటేషన్ గానీ, ఈ స్ట్రెస్‌ని మనం మేనేజ్ చేసుకోలేకపోతే స్కిన్ ఇష్యూస్ రావడం, అలాగే స్కిన్ డల్‌గా అవ్వడం అనేది. షుగర్స్ కూడా. ఈ షుగర్స్‌ని తగిన మోతాదుల్లో మాత్రమే తీసుకోవాలి. అసలు పూర్తిగా మానేసినా కూడా ప్రాబ్లమ్ లేదండి. ఒక 10 రోజులు మీరు షుగరీ ఫుడ్స్ మానేసి ట్రై చేయండి. స్కిన్ ఆటోమేటిక్‌గా లోపల నుంచి బయటికి మనకి గ్లో అవుతుంది. మీరు ఎటువంటి క్రీమ్స్, ఎక్స్‌టర్నల్‌గా కేర్ తీసుకోకపోయినా సరే, అంటే మాయిశ్చరైజర్ లాంటివి అవసరము. ఈ మాయిశ్చరైజర్ లాంటివి జస్ట్ క్లీనింగ్ ప్రొసీజర్స్ కరెక్ట్‌గా చేసి, షుగర్స్ మానేసి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసి చూడండి. ఆటోమేటిక్‌గా స్కిన్ గ్లో అవుతుంది.